పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి 23వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజ పట్టణాలు క్షుణ్ణంగా చదువుకొని ధ్యానించుదాం. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధంగా వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును. సుంకర్లు సైతం అట్లా చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతం అట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి మీరు దేవుని పవిత్ర ప్రజలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. నేటి మొదటి పట్టణంలో దేవుడు మోషే ద్వారా మీరు దేవుని పవిత్ర ప్రజలు అని చెప్తూ ఉన్నారు. నిజమే కదా. అలనాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ అన్యజాతి ప్రజల నుండి, రాజుల నుండి మహా అద్భుతాలు చేసి రక్షించాడు. మోషే చివరి రోజుల్లో తన బాధ్యతగా కొన్ని బంగారు మాటలను చెప్పాడు. ప్రభు మాట ఇచ్చినట్లు మనలను సొంత ప్రజలుగా చేసుకున్నాడు. మనం చేయాల్సిందల్లా ప్రభుని ఆజ్ఞలను పాటించి జీవించటమే ఆయన కోరిక. సువార్తలు చూస్తే మీ ప్రత్యేకత ఏమిటని ప్రభు మనలను అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రభు కోరిక అదే. మనం అన్యుల్లా కాకుండా క్రైస్తవులమనే ప్రత్యేకత కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులు దేవుని ప్రత్యేకతను కలిగి ఉన్నారు. నెహెమ్యా దేవాలయానికి సంబంధించిన అనేక సంస్కరణలను చేయడానికి ఇతన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కాలేబు ఇతను దేవుని ఆజ్ఞను మీరలేదు, జవదాటలేదు. అందుకే దేవుని దృష్టిలో ఇతను ప్రత్యేకించబడ్డాడు. అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. అబ్రహాము ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నీలోను నాలోను ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మనం గుర్తించగలగాలి. మనలోని ప్రత్యేకత దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైతే ఆయనలో మనం నిలిచి ఉంటాం. కనుక మనలోని ప్రత్యేకత సంఘంలో కనబరుస్తూ జీవిస్తే మనం దేవునిలో జీవించినట్లే ఉంటుంది. స్నేహితులారా, మరి ఈనాటి పట్టణాలు మనకు తండ్రి వలె, దేవుని వలె పరిపూర్ణ ప్రేమను కలిగి ఉండమని బోధిస్తూ ఉన్నాడు. పరిపూర్ణ ప్రేమ అంటే స్వేచ్ఛమైన 100% నిజమైన ప్రేమ అని అర్థం. అందుకేనేమో ఆ ప్రభుని ప్రేమను పూర్తిగా అనుభవించలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఉదాహరణకు, స్వచ్ఛమైన నీరు, గాలి వాసనలు పసిగట్టలేక పోతూ ఉన్నాం. అనగా ఏదైతే స్వచ్ఛమైనదో, పరిపూర్ణమైనదో దాన్ని మనము అనుభవపూర్వకంగా నిర్ధారించలేము. అలాంటిదే పరిపూర్ణమైన తండ్రి ప్రేమ. ఆయన ప్రేమ అందరిపై ఒకేలాగా ఉంటుంది. ఆయన సజ్జనులపై దుర్జనులపై కాంతిని, వర్షమును ఒకే విధంగా ప్రకాశింపజేయుచున్నాడు. ఆయన ప్రేమకు అందరూ అర్హులే. అలాంటి పరిపూర్ణ ప్రేమ కలిగిన దేవుడు
ఈనాడు 3 వాగ్దానాలను మనకు దయచేస్తూ ఉన్నాడు. తన సొంత బిడ్డలుగా ఉండే అవకాశం, 2 అధికులు చేయడం, 3 కీర్తి ప్రతిష్టలు దయచేయడం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం. తన సొంత బిడ్డలుగా ఉండే అవకాశం, ప్రభుని కట్టడలను ఆజ్ఞలను పాటించి వాటిని పరిపూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, ఎటువంటి సణుగుడు గొనుగుడు లేక పాటిస్తే మనం దేవుని సొంత ప్రజలుగా గుర్తించబడతాం. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనం. అధికులుగా చేపట్టం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు కట్టుబడి ఉందరో అప్పుడు జాతులన్నిటికంటే మీరు అధికులుగా చేయబడుదురు. అందరికంటే గొప్పగా మీరు మీ కుటుంబంలో, బంధుమిత్రులు, మీ వ్యాపారంలో, పంటలు, ఆరోగ్యాలు అన్నీ కూడా దేవుని దృష్టిలో సఫలమవుతూ ఉంటాయి. పిల్లలు, వారి చదువులు, కుటుంబంలో శాంతి సమాధానాలు అన్నీ అధికమవుతాయి. 3 కీర్తి ప్రతిష్టలు. మీరు గొప్పవారుగా మారడమే కాదు కదా, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. నలుగురు ఆదర్శంగా తీసుకునే వ్యక్తిత్వం మీకు సొంతమవుతుంది. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి అంటే ఆయనపై ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను మనలో అలవర్చుకుంటున్నామా లేదా అని పరిశీలన చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి ఈ యొక్క తపస్కాలం అనేది గొప్ప వారంగా మనం ప్రకటించాలి. మన చేతుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా ప్రభువుని సంతోషపరుచుదాం. ఎందుకంటే ప్రభువు మన కోసం ఆ కఠినమైన సిలువను ఎక్కి ఉన్నారు. మన కోసం ఆయన యొక్క చేతుల్లో మేకులు గుచ్చారు. మన కోసం ఆయన కాళ్ళలో మేకులు దిగబడినాయి. మన కోసం ఆయన ప్రక్కలో బల్లెంతో పోటు పొడవబడ్డారు. మరి ఇవన్నీ ఎందుకని మనం ధ్యానిస్తే అదే ఆయన అనంతమైన ప్రేమ. ఆ ప్రేమను చవి చూడటానికి దేవుణ్ణి ప్రత్యేకంగా వేడుకుందాం. మనల్ని తయారు చేయమని, ఈ తపస్కాలంలో సైతాను శోధన నుండి కాచి కాపాడమని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.